భారతదేశ వ్యవసాయ రంగం చాలా ప్రమాదకర పరిస్థితుల్లో పడింది. ఇది ముఖ్యంగా స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల పేరుతోని ఇతర దేశాలకు సంబంధించిన అన్ని రకాల ఉత్పత్తులు, మనకు అవసరమైన ఉత్పత్తులను ఈ దేశానికి దిగుమతి చేయటం ఫలితంగా భారతదేశంలో ఉత్పత్తి అవుతున్న అన్నిటి కూడా ధరలు పడిపోతున్నాయి. ఫలితంగా పెట్టిన పెట్టుబడి రాక రైతులు అప్పులు తీర్చలేక ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఉదాహరణకి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరానికి 25,000 నుంచి 29,000 మంది 59 సంవత్సరాల లోపు రైతులు చనిపోతున్నారు. అంటే ఈ 3 సంవత్సరంలో దాదాపుగా 75,000 మంది రైతులు చనిపోయారు. ఇది గవర్నమెంట్ అసెంబ్లీలో ప్రకటించిన లెక్క. అందుకనే ఇది ఇప్పటికీ భారతదేశానికి నిర్దిష్టంగా వ్యవసాయ ప్రణాళిక లేదు, సాగునీటికి సంబంధించిన జల విధానాలు లేవు, ఇది ఆహార భద్రతకి సంబంధించినవి లేవు. అందుకని ఇది సామ్రాజ్యవాదానికి లోబడిన ప్రభుత్వము. ఇది భారతదేశంలో విశాలంగా 100 కోట్ల ఉన్న భూమిని ఇవాళ ప్రజల పరం చేసినట్టయితే వాళ్ళు భూమిని దున్నుకొని తల్లిలాగా సాదుకొని ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ మేము దున్నేవారికి భూమి అనే నినాదంతో సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాన్ని కొనసాగించాలి అని ఢిల్లీలో కొనసాగిన 13 నెలల పోరాటంలో కూడా అదే ప్రధానంగా మేము నినాదం ఇవ్వడం జరిగింది. అఖిల భారత రైతు కూలీ సంఘం జాతీయ మహాసభల ఆహ్వాన సంఘ కార్యదర్శిగా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్, నేడు తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ లో ప్రాథమిక సభ్యుడి నుండి రాష్ట్ర బాధ్యునిగా పనిచేసినటువంటి తాళ్ళూరి వేణు నేను ఏఐకేఎంఎస్ రాష్ట్ర మహాసభలు, జాతీయ మహాసభలు ఖమ్మంలో జరగడం పట్ల మేము మేధావులుగా హర్షాన్ని వెలిబుచ్చుతూ ఈనాడు భారత రైతాంగం ఎదుర్కొంటున్న ప్రాథమిక సమస్యల పట్ల ఏఐకేఎంఎస్ పోరాడాలని, అలాగే వివిధ రాష్ట్రాల నుంచి మన ఖమ్మానికి ఇచ్చేస్తున్న అనేక వేలాది మంది రైతు కూలీల పట్ల ఖమ్మం ప్రజానీకం, ఖమ్మం మేధావి వర్గం, ఖమ్మం వ్యాపారవేత్తలు, ఖమ్మం వీళ్ళని వివిధ రాజకీయ పార్టీల వారు కూడా దీనికి సానుకూలంగా మరి ఆర్థికంగా కూడా మీరందరూ మరి ఆహ్వానిస్తారని ఏఐకేఎంఎస్ ఆహ్వాన సంఘం పక్షాన మిమ్మల్ని అందరినీ కోరుతూ జాతీయ మహాసభలను విజయవంతం చేయటంలో అందరం కూడా ప్రథమ భూమిక తీసుకొని మరి రైతాంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అయినటువంటి గిట్టుబాటు ధరలు కావచ్చు, లేదా వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు కావచ్చు, రైతు కూలీలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఇవాళ మనం పరిష్కరించుకోవాల్సి వస్తుంది. జంజీ లాంటి ఉద్యమాలు కూడా ఇవాళ ఈ దేశంలో రావాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. కావున తప్పకుండా మరి సిపిఐఎంఎల్ లీడ్ డెమోక్రసీ పార్టీ కూడా ఆ వైపుగా ప్రయాణం చేసి రైతు కూలీల పట్ల ప్రత్యేక కార్యక్రమం తీసుకున్నందుకు మరి ఒక టీచర్స్ ఫెడరేషన్ మాజీ బాధ్యునిగా మరి హర్షాన్ని వెలిబుచ్చుతూ తప్పకుండా ఈ జాతీయ మహాసభలను వచ్చే నెల 28, 29, 30 తేదీల్లో ఖమ్మంలో జరిగే జాతీయ మహాసభల విజయవంతం చేయటంలో ఇక్కడ నేను మేధావులుగా తప్పకుండా దీన్ని మేము విజయవంతం చేస్తామని మరొకసారి ఖమ్మం జిల్లా ప్రజానీకం కూడా మరి సహాయం అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తేదీలలో అఖిల భారత మహాసభలు జరపబోతున్నాం. ఎందుకంటే ఖమ్మం పట్టణాన్ని ఎందుకు ఎంచుకున్నామంటే ఖమ్మం పట్టణం ఒక రాజకీయంగా పోరాటాల గడ్డగా మేము ఎంచుకొని ఒక చైతన్యయుతమైనటువంటి ప్రజానికం ఉన్నదనేటువంటి దానికి అనుగుణంగా అఖిల భారత స్థాయిలో మేము మా వాయిస్ని వినిపించడం కోసం ఈ సభలను ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. 18 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరవుతారు. దీనికి వ్యవసాయ నిపుణులు, సైంటిస్టులు కూడా ఈ మహాసభలో సందేశం ఇవ్వడానికి రాబోతున్నారు. వారికి మేము ఆతిథ్యం కూడా ఇస్తున్నాం. అదేవిధంగా భారతదేశంలో వ్యవసాయ రంగం అనేది రోజు రోజుకు కృషించిపోయే విధంగా పాలక వర్గాలు ప్రయత్నం చేస్తున్నాయి. భూమి నీదే, వ్యవసాయం ఖర్చు నీదే, కష్టం నీదే.
రేటును మాత్రం మేమే నిర్ణయిస్తామని చెప్పి కార్పొరేట్ వర్గాలు అంటున్నాయి. అదేవిధంగా కార్పొరేటు శక్తులు ఉత్పత్తి చేసేటువంటి వస్తువులకు మాత్రం ఎంఆర్పి పేరు పెట్టి రేటు నిర్ణయించేటువంటి స్థితి ఉన్నది. ఇలా వ్యవసాయ రంగం అంటే ఇలా వ్యవసాయ రంగం మీద అనేక ఉత్పత్తులు కూడా జరిగేటువంటి కార్పొరేట్ రంగం కూడా నడిచేటువంటి స్థితి కూడా ఉన్నది. ఇలా వ్యవసాయ రంగం నిర్వీర్యం అయితే ఇలా అగ్రి బిజినెస్ పేరుతోటి మొత్తం కూడా కార్పొరేట్ శక్తులు భారతదేశాన్ని మొత్తం కైవసం చేసుకోవడం కోసం ఇలా ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగంగానే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల పేరుతోటి అనేక పంటలు అంటే యూరప్ దేశాలలో, అమెరికాలో లాంటి పండినటువంటి పంటలను కూడా కుప్పలు తెప్పలుగా ఒక పెద్ద మార్కెట్ గా ఉన్నటువంటి భారతదేశానికి కుమ్మరించేటువంటి స్థితి కూడా రాబోతుంది. చిన్న చిన్న కమతాలుగా ఉన్నటువంటి భారత రైతాంగం 100% వ్యవసాయమే జీవనాధారంగా జీవించేటువంటి భారత రైతాంగం కూడా ఆ ఉత్పత్తుల రాకతోటి మొత్తం వ్యవసాయమే గిట్టుబాటు కాక నిర్వీర్యమయ్యేటువంటి పరిస్థితి కూడా రాబోతుంది. దానికి వ్యతిరేకంగా మేము అనేక ఉద్యమాలు చేశాం. ఎస్కేఎం నాయకత్వంలో కూడా ఒక ప్రధాన పాత్ర అఖిల భారత రైతు సంఘం ప్రధాన పాత్ర వహించినటువంటి స్థితి ఉన్నది. మేము ఒక ప్రధానమైనటువంటి స్లోగను ఏంటంటే భూములను కాపాడుకుందాం, రైతులను కాపాడుకుందాం, అడవులను కాపాడుకుందాం, ఆదివాసులను కాపాడుకుందాం అనేటువంటి ఒక పెద్ద స్లోగన్ తోటి ఈ మహాసభలు నిర్వహించడం అనేది జరుగుతుంది. కార్పొరేట్లకు వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా అందరినీ కూడా సమీకరించి పోరాడేటట్టు చేయడం కోసం, అందరినీ సమాయత్తం చేయడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ వ్యవసాయాన్నే కాదు, భారత అడవులను కూడా, అడవిలో ఉన్నటువంటి కార్పొరేట్లకు అనుకూలంగా ఉండేటువంటి పర్యవసానాన్ని ఇలా భారత ప్రభుత్వం తీసుకొస్తుంది. అందుకోసమే కగారు పేరుతోటి నక్సలైట్లను విప్లవకారులను అనిచేటువంటి పేరుతోటి మొత్తం కూడా అణిచివేసి లక్షల మంది సైన్యాన్ని దింపి ఆదివాసుల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా విప్లవకారులను మొత్తం కూడా ఇలా బెదిరించి ఇలా సరెండర్ చేసుకున్నటువంటి స్థితి ఉన్నది. ఎందుకంటే ఇలా ఆదివాసీ ప్రాంతాలలో అనేక ఖనిజ సంపద ఉన్నది. ఇలా ఖనిజ సంపదను మొత్తం కూడా వాళ్ళు దోసుకోవడం కోసం కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానికి వ్యతిరేకంగా ఆదివాసులు కూడా తిరుగుబాటు చేస్తున్నారు. అందుకోసమే ఇలా పార్లమెంటులో నూతన అటవీ సంరక్షణ నియమాలు 2022 పేరుతోటి చట్టం తీసుకొచ్చి మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అడవి ఆధారంగా జీవించేటువంటి 30 కోట్ల మంది దాని మీద జీవనాధారం కొనసాగిస్తున్నటువంటి వాళ్ళు, దాంట్లో ప్రత్యేకంగా 9 కోట్ల మంది ఆదివాసుల యొక్క వాళ్ళందరినీ కూడా అడవుల నుంచి బేదక్కలు చేయడానికి ఇలా ప్రభుత్వం కంకణం కట్టుకుంది. దానికి వ్యతిరేకంగా కూడా మేము పోరాడుతున్నాం. అందుకోసమే ఆదివాసులను కాపాడుకుందాం, అడవులను కాపాడుకుందాం, భూములను కాపాడుకుందాం, రైతులను కాపాడుకుందాం, కార్పొరేట్లకు వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా ఉద్యమిద్దాం అనేటువంటి స్లోగన్ తోటి ఈ మహాసభలు జరగబోతున్నాయి.